నమః శివాయ. నెల్లూరు జిల్లా తోటపల్లికుదూరు మండలం వరిగొండ గ్రామంలోని శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం మరియు వనభోజన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జంగమ సేవా సంఘం ఆధ్వర్యంలో దేవస్థానం చైర్మన్ కోడూరు శ్రీనివాసులు రెడ్డి, చినబాబిరెడ్డి గారు, గౌరవ శ్రీమతి కోడూరి రాజేశ్వరి గారి నాయకత్వంలో నిర్వహించారు. శ్రీ పత్రి బ్రహ్మయ్య స్వామీజీ ఆశీర్వాదాలతో వేడుకలు ఆధ్యాత్మికంగా సాగాయి. ఉదయం గోపూజ, అభిషేకంతో ప్రారంభమైన అనంతరం ఎస్ఎస్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యులచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. చాకనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో రక్త పరీక్షలు, ల్యాబ్ పరీక్షలు చేపట్టారు. అనంతరం కళ్యాణ మహోత్సవం, దాతల సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా 2000 మంది భక్తులకు వనభోజన అన్న వితరణ నిర్వహించడం విశేషం. కమిటీ సభ్యులు, వనభోజన మహోత్సవ గౌరవ అధ్యక్షులు గంధవల్ల దశరథరామయ్య, జిల్లా చైర్మన్ ఎన్ నెల్లూరు 20వ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్, జిల్లా సెక్రటరీ పంచాక్షరి మల్లయ్య, గౌరవ సలహాదారులు కల్పం రమేష్, ఉద్దండి అమరలింగం, వీరశైవ కళ్యాణ మండపం చైర్మన్ పూల శీనయ్య, సహ అధ్యక్షులు ముత్యాల పిచ్చయ్య, సాంస్కృతిక కార్యదర్శి గంధవల్ల ఉమాశంకర్, వారి ధర్మపత్ని ప్రసన్నగారు, జిల్లా జాయింట్ సెక్రటరీలు సర్వేపల్లి నాగరాజు, పుల్లూరు ప్రసాద్, పంచాక్షరి మురళి తదితరులు పాల్గొన్నారు. వేలాది భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆని భక్తి శ్రద్ధల మధ్య జరిగిన ఈ మహోత్సవం జిల్లాలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. అలంకరించినటువంటి పెద్దలు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారికి, కందవల వసలరామయ్య గారికి, బ్రహ్మయ్య స్వామి గారి దంపతులకు, పెద్ద గురునాథం గారికి, ముత్యాల గురునాథం గారికి, 20వ వార్డు కార్పొరేటర్ మహేష్ గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా మనకి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. పట్టాభిరామరెడ్డి గారు వచ్చారంటే మొట్టమొదటి నుంచి గత 10 ఏళ్లుగా మనకి పట్టాభిరామరెడ్డి గారు వెనకుండి నడిపిస్తూ మనకు సహాయం చేస్తున్నారు. వసంతలక్ష్మి మేడం గారు ఉన్నప్పుడు నారాయణ గారికి మనము స్వర్ణవేదికలో ఆత్మీయ సమావేశం జరుపుకొని ఒక్క ఓటు కూడా పోకుండా మన నారాయణ సార్ గారికి వేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మనకు భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, స్వర్ణవేదిక ఏర్పాటు చేయడమే కానీ, తర్వాత విఆర్సీలో జరిగిన మన మీటింగ్కి 3,000 మంది హాజరయ్యారు. వారందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు అయితేనేమి, స్టేజ్ డెకరేషన్లు, మైక్ సెట్లు అన్నీ కూడాను ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అడిగితే సొంత ఆత్మీయులాగా వచ్చేసి నేను మీ శివభక్తున్నాయా, మీకు నేను ఇవన్నీ ఉంటానని మన కులానికి సహాయం చేస్తున్నారు. అదే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆయన ఉన్నత పదవులకి ఆవిష్కరించుకొని మనందరికీ సహాయం చేయాలని ఆయన్ని ఈ సభాముఖంగా కోరుకుంటూ మనం ఒక చిన్న కార్యక్రమం తలపెట్టాం. ఏంటంటే శ్రీశైల దేవస్థానంలో ప్రధాన పూజారులు మన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక కాటేజ్ కట్టుకునేదానికి కానీ, ఒక సత్రం కట్టుకునేదానికి కానీ మనకు స్థలం లేదు. దానికి మనం అప్లై చేసాం, ప్రాసెసింగ్ జరుగుతుంది. దాంట్లో ఆయన సహాయ సహకారాలు మనకు ఉండాలని, ఆ యొక్క శివుని యొక్క ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటూ మనందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి విఆర్సీలో కానివ్వండి, ఒకసారి స్వర్ణవేదికలో కూడా ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం జరిగింది. ఇది యాదృచ్ఛికం కాదు, నాకు శివుడు అంటే మంచి ప్రాణం. ఆ అభిప్రాయం కూడా ఈరోజు నిన్నే మహేష్ వాళ్ళు వచ్చి నన్ను పిలవడం జరిగింది.
మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా శివుడికి మీరు ఎంత ప్రీతిపాత్రులు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ పరమేశ్వరుడికి మీరు లేనిదే ఆ పరమేశ్వరుడు కూడా లేడని చెప్పవచ్చు. మీరు ఉన్న తర్వాతే ఆ పరమేశ్వరుడి గారు కూడా మాకు ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు వరిగొండలోని శ్రీ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం నందు జంగమ సేవా సంఘం తరపున వనభోజనాలు మరియు శ్రీ స్వామివార్ల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రేపటి సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ సహకరించిన మన రాజకీయ నాయకులు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు, దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మేయర్ శ్రీ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, వీరందరి ఆధ్వర్యంలో వీరందరి సహకారంతో ఈరోజు మేము చాలా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము. సుమారు 2000 మంది సభ్యులతో, మా కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించుకున్నాము. ఇక్కడ ఈరోజు అందరికీ ఆటపాటలు మరియు మంచి భోజన వసతితో ఏర్పాటు చేసిన మా దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా అన్ని కార్యక్రమాల్లో సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వనమహోత్సవానికి ఎక్కడి నుంచి భక్తులు విచ్చేశారు ఇక్కడికి? మన నెల్లూరు నలుమూలల నుంచి, ప్రతి ఊరు నుంచి మా జంగమ సోదరులందరూ, పక్క జిల్లా అయిన తిరుపతి జిల్లా నుంచి కూడా, వెంకటగిరి నుంచి కూడా ఇక్కడికి అందరూ హాజరయ్యారు. అందరూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఈ కార్యక్రమం పాల్గొనాలని, శ్రీశైలం నుంచి కూడా ముఖ్యంగా ముగ్గురు పూజారులు కూడా ఇక్కడికి హాజరయ్యారు. వారందరూ కూడా రేపటి రోజున మేము వేరే ఒక చిన్న కార్యక్రమం కూడా అనుకొని ఉన్నాము. దానికి కూడా ఇక్కడ స్థానికంగా ఉండే నాయకుల్ని సంప్రదించి దాన్ని కూడా మేము పూర్తి చేసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. విచ్చేసిన శివ మతస్థులు అందరికి కూడా నా ఉదయపూర్వ ధన్యవాదాలు చేసుకుంటున్నాను. నా పేరు మల్లికార్జున స్వామి అంటారు. మీరు యూట్యూబ్లో కూడా చాలా ఎక్కువగా రోలింగ్ అవుతుంటుంది. అది క్యాన్సర్తో బాధపడి ఈరోజు కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. మీరు దయించి నా నెంబర్ తీసుకోండి. ఎందుకంటే మీకు ఎక్కడికి పోయినా కూడా మీకు మెడిసిన్ చిక్కదు. ఈ క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారో మీరు ప్రతి ఆదివారం ఫోన్ చేసి వస్తే మీకు మెడిసిన్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు కంటి మీద పొరవచ్చి షుగర్ ఉండి ఆపరేషన్ చేయరు. దీనికి కూడా సులభంగా మీకు ఈ కంటి మీద పొర ఎవరైతే ఉన్నారో సులభంగా తొలగించుకోవచ్చు. అలాగే మోకాళ్ళ నొప్పులతో కూడా చాలామంది సఫర్ అయిపోతుంటారు. ప్రతి ఆదివారం కూడా మీరు మా ఆశ్రమం వచ్చి మీరు ఫ్రీగా ఉచితంగా ఈ మెడిసిన్ తీసుకుపోవచ్చు. ఓం నమః శివాయ, అరుణాచల్ సార్. ధన్యవాదాలు. ఎవరైనా అండి ప్రతి ఆదివారం కూడా పేరు నమోదు చేసుకుని రావాలి. నా మొబైల్ నెంబర్ చెప్తాను, 9652177101. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునా లోకరక్షణ హేతునా తంతే భక్నాభిషుభగే శ్రీయాక్షదా మంగళం మాంగళ్యం తంతు నానేనా. చిటికలు వేయండి మీరందరూ కూడా.
ప్రైజులు తీసుకున్నట్టు కాదు, చిటికలు అందరూ వేస్తారు కదా, చిటికలు వేయండి, ప్రైజులు ఇచ్చినట్టు మీకు గుర్తు అనమాట. వెరీ గుడ్. సౌండ్. వారికి బహుమతి ప్రదానం చేస్తున్నారు. లక్కీ డిప్ నిర్వాహకులు కూడా వారి చేతుల మీదుగా వారికి బహుమతి ప్రదానం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం, బెస్ట్ విషెస్, గుడ్ లక్. సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్.